నేను ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్ అవ్వలేదా? నేను పుట్టిందే ఎస్ఆర్హెచ్ కోసం. బానిసను, ఎస్ఆర్హెచ్కి కట్టు బానిసను. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. సిద్ధమా? ఓడియమ్మ టాస్ గెలిచినోడు బ్యాటింగ్ ఆడికి ఇచ్చాడేంట్రా? ఇంత జరిగాక మళ్ళీ బ్యాటింగ్ ఇచ్చారా? చూద్దాం. బ్యాటింగ్ ఇచ్చేసారు, ఏమైపోద్దా అనుకున్నాను. కానీ మర్చిపోయాను, అక్కడ ఎస్ఆర్హెచ్ కదా. నాకు తెలుసురా ఈ ఫస్ట్ టీంకి అంత బొమ్మ లేదని. పోయిసారి ఏమన్నారా? ఆడి చెప్పేదే కరెక్ట్గా అనిపిస్తుందా? సపోర్ట్ చేయాల్సిందే. ఇప్పుడు చెప్తాను ఆడికి, వస్తాడుగా. రాకపోయినా రాకపోవచ్చేమో. ఊడియమ్మ వచ్చేవేంట్రా? రావనుకున్నాను. పారిపోవడానికి నేనేమైనా క్రైమ్ చేశానేంట్రా? పోనీ ఎవరినైనా ద్వేషించానా? నా తెలుగు టీం నేను సపోర్ట్ చేసుకుంటున్నాను అంతే. అది హోమ్ టీమ్. అదుపు అదుపు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. వీడి దౌర్భాగ్యం ఏంటంటే వీడికి తెలియపోవడం, నీకు తెలియదురా అని నేను చెప్పడం, అది నీకు అర్థం కాకపోవడం నన్ను అంటాం. దీనికి మళ్ళీ ఆడు చెప్పిందే కరెక్ట్రా నువ్వు నాకు చెప్పటం నేను వింటాం. అబ్బే ఇదిగా ఆ ఎల్ఎస్జిది ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి. ఎలా గెలిచారు చూడు. ఒకరితో మ్యాచ్ అంటే 2 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఆ ముందు మ్యాచ్ అన్నీ చూసి రాత్రి అంతా నిద్ర లేకుండా బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా అని ఆలోచించుకొని కూర్చోవడం మాకు సిరాకు. యారా మీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఇలాగే మాట్లాడతారా? ఒక్కడో తిన్నగా మాట్లాడ్డా? మ్యాచ్లో ఎలా గెలాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు తెలుసుకున్నాను, కానీ మీరేటో మీ విధానాలు ఏటో ఇప్పుడు అర్థం కారు బాబు. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే పద్ధతి. లాస్ట్ ఇయర్ ఫైనల్స్లో మీరు చూసే ఉంటారు ఎలా కొలాప్స్ అయిపోయారు. ఏంటి 150 కొట్టలేక. ఊరే కొంచెం ఆట నేర్చుకుంటారా, అలా వదిలేకండి రా బాబు ఆటనే. ఆ రోజు అలా కొలాప్స్ అయిపోవడం గల కారణం నీలాంటి సెలబ్రిటీ వాళ్ళే అని అప్పుడే అర్థమై ఉంటే ఏం జరిగి ఉండదో నాకే తెలియదు. జరిగేదాకా చూస్తా కూర్చుంటాం. మరి ఆట మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము ఇలాగే ఉంటాం అంటే ఎవరికి నష్టమండి అండి? ఇలా ఆడాలి అలా ఆడాలని ఎప్పుడు మా ఓనర్లో మాకు చెప్పలేదు. దారినిల్ల గొట్టంగడి మాటలు ఎందుకంటాం? పైగా ఎన్ని తెలియదేళ్ళు ఉన్నా మీలాంటి వాళ్ళ మాటలు అసలు వినము. ఇదిగో చూడు, నువ్వు తగ్గే వరకు నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలిసి మా టీం ఇష్యానికి రాకో. కొత్త పెట్టెప్పకి సౌండ్ వచ్చేద్ది ఒక్కొక్కడికి. రే రే ఉండరా. ఎలాని ఎలాగో ఆన్సర్లు ఉండవు. ఇలా పోతే అట్లీస్ట్ ఎర్రోడైనా అవ్వకుండా ఉంటాడని. చెప్పు. ఏంటి చెప్పు, ఏం చెప్తావా? నీకు ఆన్సర్ ఇచ్చే కదులుతాను. ఆలోచించుకున్నావా? క్వశ్చన్ రమ్మంటే డౌట్లు వస్తున్నాయి, భయమా? వీటికేం తక్కువ లేదా? అయినా చెప్పాగా మీ ఇసానగడికి అంత పసలేదని. ఇప్పుడేమంటావు? ఆల్రెడీ మా టీం ఇంటంటే అంత 100 కొట్టినా డక్అవుట్ అయినా ఫరక్కే పడదు. అదే చేసాం, అదే చేస్తాం కూడా. మొన్న మ్యాచ్ అయిపోయి కూడా అదే మాట్లాడుకున్నారు మా వాళ్ళు అంతా డ్రెస్సింగ్ రూమ్లో. చూడలే? అదే ఇలాగే చెప్పాలే ఇంత అయ్యాక. అది చెప్పింది ఇప్పుడు కాదు బే, ఫస్ట్ మ్యాచ్లో 100 కొట్టినప్పుడే చెప్పాడు ఇషాన్ కిషన్. అందుకే ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేయాలంటే కళ్ళు మాత్రమే చాలా.
మైండ్ సెట్ కూడా ఉండాలి. అబ్బా మీ మైండ్ సెట్ బాగా కనబడిందిరా. ఫస్ట్ బౌలింగ్ కూడా వేయండిరా, బ్యాటింగ్ మీద అన్నీ గెలిచేద్దాం అనుకోవడం కాదు. మైండ్ సెట్ రేవా మాటలు ఉండవు, ఎందుకుంటాయి? నువ్వు మా బౌలింగ్ని అన్నీకి నీకు వేరే టీం బౌలర్లు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అలాంటి పర్ఫార్మెన్స్ మా ఎస్ఆర్హెచ్ నుంచి ఒక్కటి పడిన తర్వాత నీకు సమాధానం ఇస్తా. అప్పటి వరకు నువ్వు ఎన్నన్నా పడతా. హోము ఫాట్రస్ అన్నావు ఏదిరా అంటే అసలు జెన్యున్ క్రికెట్ ఆడడం మానేసి ఏదో రోడ్డు పిచ్చులు చేసుకొని ఎరబోదులు బాధేసి మాదే క్రికెట్, మేమే క్రికెట్ టీం అన్నట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేశారా. ఏది తిరమట చూస్తాం 190. ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఇన్ని అంటున్నావే, మరి ఫస్ట్ మ్యాచ్ అలా గెలిచినప్పుడు ఎందుకురా ఎప్పుడు పొగడలే? ఏమన్నారా? జెన్యున్ క్రికెట్ మర్చిపోయావా? ఇదేరా న్యూ ఏజ్ క్రికెట్. ఈ క్రికెట్ ఆడలేనోడే రీజన్స్ చెప్తున్నాడు నీలా. ఎందుకంటే అది ఫ్లూకు, అదేగా చెప్పా. ఓ ఎల్ఎస్జి తీసుకొని చూడు, ఇది రివెంజ్ అంటే. మేము కొడితే ఫ్లూకులు, వాళ్ళు కొడితే రివెంజ్లు. ఎక్కడ అర్థమవుతుందిరా మా టీం అంటే అవతల వాళ్ళకి అంత. ఏమన్నా అది రివెంజే అంటే 9.4లో 167, 16.2కి 193 ఒకటే అంటావా? బోత్ ఆర్ నాట్ సేమ్. చాలేరా, ఇంకెంతకన్నా సపోర్ట్ చేస్తావా? ఇలా హోప్ ఇవ్వడం, మళ్ళీ దాన్ని ఇలా చేయడం అలవాటే కదా SRHకి. అది అలా మింగ్. కప్పు కావాలంటే కప్పు. కప్పు ఎవడరా కావాలన్నదే? పోయినసరే చెప్పాగా, చెయ్యాల్సింది చేసుకుంటూ పోతాం. అందులో కప్పు వచ్చిందా బై ప్రోడక్ట్ అనుకుంటాం, రాలేదా ఒక మార్క్ ఫిక్స్ చేసి పోతాం. అదే మాట ఎప్పటికే. పెద్దగా విన్నావడం, పెద్దగా ఓడిపోవడం, ఇదొకటి. గుర్తు పెట్టుకో, ప్రతి మాట గుర్తు పెట్టుకో. ప్రతిదీ తిరిగి ఇచ్చేస్తాం, ప్రతిదీ గుర్తుపెట్టుకో. ఈసారి అక్కి రాచేయడం కాదు, తగలబెట్టేస్తాం. చాలు. లాస్ట్ గెలిచినప్పుడు ఏముందిరా, ఓడినప్పుడు సపోర్ట్ చేస్తాను చూడు, ఆడికి క్యారెక్టర్ ఉంటుంది. వెళ్ళొస్తాను.